హలో గైస్, వెల్కమ్ టు ది ట్రెండీ క్యాచీ. అండ్ ఈ వీడియోలో మనం ధోని మరి ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అనే విషయం గురించి అయితే మాట్లాడదాం. సో ఏంటంటే ధోని మనకు ఆల్రెడీ తెలుసు, మన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్కి కెప్టెన్గా చేయడము అండ్ ఆయన 2020లో రిటైర్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్కి. బట్ ఇప్పుడు 2025లో ఐపీఎల్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆయన మాత్రం ఆడుతూనే ఉన్నాడు. బట్ స్టిల్ ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ ఏంటంటే మరి ఈ సీజనే లాస్ట్ అంటారా, లేదంటే ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడా, మరి ఈ సీజన్ తర్వాత కంటిన్యూ చేస్తాడా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్కి చెక్ పెట్టేలా ధోని గారే తను స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్కి అర్థం ఏంటంటే, సిఎస్కే నా ఫ్రాంచైజ్, సో నేను సిఎస్కేకి ఎంత కాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతాను, అండ్ ఒకవేళ నేను వీల్ చైర్లో ఉన్నా కానీ వీళ్ళు నన్ను లాక్కెళ్తారు అని చాలా జోవియల్గా కామెంట్ పెట్టడం జరిగింది. సో ఈ కామెంట్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ సీజన్ ఫర్ హిమ్, అంటే ఈ 2025 ఐపీఎల్ అనేది ఆయనకి లాస్ట్ సీజన్ కాదు. తను ఎన్ని సీజన్స్ ఆడాలనుకుంటే అన్ని సీజన్స్ సిఎస్కే తరపున ఆడుతూనే ఉంటాడు ఐపీఎల్లో. సో అది మాత్రం మనమైతే కన్ఫర్మ్ అయిపోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సిఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది, అది ధోని గురించి. సో ధోని ఎప్పటికీ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటారని, అండ్ ఆయన ఎప్పటికీ తనకి కూడా ఇన్స్పిరేషన్ అని, అండ్ ఈ సీజన్లో ధోని నుండి ఇంకా మంచి ఇన్నింగ్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అయితే తనైతే చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ధోనిని మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తోటి అయితే పోల్చడం జరిగింది. ఎందుకు అంటే సచిన్ ఇప్పటికీ ఐఎంఎల్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మన సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధోనిని సచిన్ టెండూల్కర్తో పోల్చడం అయితే జరిగింది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.